గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. Put your cap first. ఏ పోలీస్ ఆఫీసర్ అయినా చావగల సబార్డినేట్ సెల్యూట్ చేస్తే గర్వంగా ఫీల్ అవుతాడు. కానీ నీలాంటి చేతకాని వాడు సెల్యూట్ చేస్తే ఆ సెల్యూట్ కే వాల్యూ ఉంటుంది. పెరోల్ మీద రిలీజ్ అయిన ఖైదీల పైన ప్రత్యేక నిఘా ఉంచాలని తెలీదా? ఆవిడ టఫ్ ఆఫీసరు, పైగా ఇంటెలిజెంట్. అటువంటి శాంభవి నువ్వైతే కంట్రోల్ చేస్తావు. నీ అండర్లో ఉంచితే ఆవిడతో తన్నులు తిని పిరికి వాళ్ళ పారిపోయి వచ్చి పోలీస్ స్టేషన్ లో కూర్చుంటావా? సార్, అది నో ఎక్స్ప్లెనేషన్స్. ఏం చేస్తావో ఎలా పట్టుకుంటావో తెలియదు. పారిపోయిన శాంభవిని అరెస్ట్ చేసి తీసుకొస్తారని కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఒకవేళ తీసుకురాకపోయావో నీ సస్పెన్షన్ ఆర్డర్స్ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. సార్, ఆర్టీసీని కూడా ప్రైవేటైజేషన్ చేస్తున్నారటగా. మన సీఎం చిన్నప్పుడు ఎక్కువగా ప్రైవేట్ లో చదువుకున్నట్టారా, అందుకే కరెంటు కాలేజీలు అన్ని ఒక్కసారిగా ప్రైవేటైజేషన్ చేస్తున్నాడు. నేను చైతన్యాన్ని పెళ్లి చేసుకుంటాను. చూసావా, కార్డు పచ్చ జెండా ఊపితేనే రైలు కదులుతుంది, కానీ ఇక్కడ నీ కూతురు ఎర్ర జెండా ఊపిన వెళ్ళిపోతానంటుంది. అమ్మా, ఎర్ర జెండా ఊపిన ఆగిన రైలు ఏమవుతుందో తెలుసుగా? ఏం మాట్లాడండి అవి? నా మాటలేంటే పిచ్చి మొహం, ఆడవాడి మాటలుగా పడిపోయి అది పోతాంటే. వెళ్ళవే, వెళ్ళు. వాడు నిన్ను దగా చేయడం ఖాయం, నువ్వు మళ్ళీ ఇంటికి రావడం ఖాయం. పో. అమ్మా శాంభవి. ఇక మన శాంభవి కాదే, ఆడి శాంభవి. కూతుర్ని ఐపీఎస్ ఆఫీసర్ చేశారని అందరికీ కాలర్ పైకెత్తి చెబుదాం అనుకున్నాను. కాలర్ దించేసి వెళ్ళిపోతున్నావు. వెళ్ళిపోయింది. అమ్మా, వెళ్ళవని పేపర్లో చూసి వద్దాం అనుకున్నానమ్మా, కానీ మీ నాన్నే వద్దన్నారు. ఎప్పటికైనా నేను చూడగలనా అనుకున్నాను. ఈ రోజు చూడగలిగానమ్మా. రామా, లోపలికి రా. రామా, నీ కొడుకుని తీసుకురాలేదా? పిల్లాడు వాళ్ళ నాన్న దగ్గర ఉన్నాడు. అదేంటి? మోసపోయానమ్మా, మోసపోయాను. అసలేమైతే? కాపాడుకోవాలన్నా, నేను నిర్దోషం నిరూపించుకోవాలన్నా నాకు డబ్బు కొంచెం అవసరమ్మా. ఏంటమ్మా ఇది? మీ నాన్నకి తెలిస్తే తాగుడు తగలేస్తాడని ఆయనకి తెలియకుండా నీ పెళ్లి కోసం తెచ్చిన డబ్బమ్మా ఇది. ఇదంతా నీతే తీసుకో. అరే సొమ్మున్నోళ్ళందరూ బ్యాంకు లాకర్లో దాస్తారు, నువ్వు ఈ బ్యాక్ యార్డ్ లో దాచావు డబ్బు. ఇన్నాళ్ళు డబ్బులు లేక ప్యాసింజర్ బండి లెవెల్లో షిప్ లెక్కర్ తాగాను కదా. ఇంత డబ్బు ఉందని తెలిస్తే పలకనమాలాగా ఫారినర్స్ కి తాగేవాడిని కదా. కన్న తండ్రిని తాడుతో కట్టేస్తావా? అందుకే కట్టడంతో వదిలేశాను. పుట్టిడి దుఃఖంతో పుట్టింటికి వచ్చిన కూతుని ఇలాగేనంటే చేసేది. అమ్మ శాంభవి, ఇది చేసుకుని వెళ్ళిపో. వందంతా దిగిపోయింది, వందన్నా ఇవ్వను. నువ్వు మారవు నాన్న, వెళ్ళమ్మా, వెళ్ళిపో తల్లి, వెళ్ళిపోమ్మా. కూతుర్ని ఐపీఎస్ ఆఫీసర్ చేశారని కాలర్ ఎగరేద్దాం అనుకున్నా, కట్టేసి వెళ్ళిపోతున్నావు. వెళ్ళిపోయింది.
శాంభవి తల్లిదండ్రులు మీరేనా? దాని తల్లి అంటే నేను మాత్రం దాని తండ్రి కాదండి. కాదా? ఎట్లవుతా అండి? ప్రేమించినటి కోసం ఇంట్లోంచి వెళ్ళిపోయినప్పుడు సగం లింగి తెగిపోయింది. నిన్న పూర్తిగా తెగిపోయింది. అంటే నిన్న తను ఇక్కడికి వచ్చిందా? నిన్న మొన్న ఆయన మాటలేం పట్టించుకోకండి బాబు. పొద్దు నుంచి తాగుతూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు. నిజంగా మా అమ్మ ఇంటికి రాలేదు. దాని మాట పెట్టుకోండి. సరే వస్తా. నారాయణ ఒకసారి ఇటు వస్తావా? కమ్. జీపేకు బ్యాలెన్స్ లోపల బ్యాలెన్స్ ఉందండి. బాటిల్ ఇస్తాను. నేను బాటిల్ ఇస్తానయా? జీపేకు. ఫుల్ బాటిల్ ఇస్తారా? మీరు నిజంగా పోలీసేనా? నేను పోలీస్నే. మీ అమ్మాయిని అరెస్ట్ చేయడానికి వచ్చాను. నువ్వు హెల్ప్ చేయాలి. బాబు, నీ పేరేంటి? మమ్మీ యారో వందరికాంగ పారే. கீர்த்தி உண்டது இக்கடேனண்டி? எனக்கு தெரியாதுங்க. நாங்க இந்த வீட்டுக்கு புதுசா வந்திருக்கோம். அவங்க தான் இந்த வீட்டுக்கு ஓனர். యారమ్మా నీ? కీర్తి కోసం వచ్చాను. కీర్తికి నువ్వేమవుతావు? సిస్టర్ని. మా ఇంట్లోనే అద్దెకుండేదమ్మా. కొన్నాళ్ల క్రితం గ్యాస్ సిలిండర్ పేలి కీర్తికి చాలా ప్రమాదం జరిగింది. ఇంతకీ నీ పేరు? శాంభవి. శాంభవి అంటే నువ్వేనా? కీర్తి నీకోసమే ఎదురు చూస్తుందమ్మా. నమ్ముకున్నవాడు నిప్పంటించి నీళ్ళొదిలి వెళ్ళిపోతే నీ పేరే కలవరిస్తూ కొన ఊపిరితో కన్నీళ్లతో బతుకుతోందమ్మా. తనెక్కడుంది ఇప్పుడు? కీర్తి, వచ్చావా అక్క? ఎప్పటికైనా నువ్వు వస్తావని తెలుసు. నీకోసమే మొండిగా బతుకుతున్నాను. ఈ కాపురంలో నిప్పులు పోసానక్క. అందుకే నా బతుకిలా నిప్పులు పాలయ్యింది. కీర్తి, నిన్ను అక్క అని పిలిచే అర్హత పోగొట్టుకున్నాను. అసలు మీలాంటి వాళ్ళ ఫ్యామిలీల్లోకి నాలాంటి పెళ్లి కాని అమ్మాయిలు అడుగు పెట్టి అక్క అని వరుస కలిపినప్పుడే నన్ను అక్క అనడు కాదు, మా ఆయన్ని అన్నయ్య అని పిలవమని ఎందుకు చెప్పరక్క? ఎందుకు ఎందుకక్క అమాయకంగా నాలాంటి వాళ్ళని నమ్ముతారు? కీర్తి, ఆ రోజు జరిగిందేమిటి? చేతన్ ఏం ప్లాన్ చేశాడు? మా మావయ్యని చంపింది ఎవరు? చెప్పు కీర్తి, ప్లీజ్. చెప్తాను, అంతా చెప్తాను. చెప్తానక్క, అంతా చెప్తాను. శాంభవి, నాకు ఆకలిగా ఉంది. ఉండండి, పాలు తీసుకొస్తాను. ఏయ్, శోభనం రాత్రి నువ్వు పాలు తెస్తే నేను తాగాను. ఈ రాత్రి వెరైటీగా నేను పాలు తెస్తాను, నువ్వు తాగాలి. ఓకే? ఓకే. మీరు తాగండి. ఓకే, నేను తర్వాత తాగుతాను, ముందు నువ్వు తాగు. ఓకే.
హలో, పోలీస్ స్టేషన్ నుంచా? నేను శాంభవి వాళ్ళ మావయ్యని మాట్లాడుతున్నాను. ఏమిటి, ఐఎస్ఐ ఏజెంట్ల ఆచూకీ దొరికిందా? తను బయటికి వెళ్ళింది. లేదు, సెల్ కూడా తీసుకెళ్ళలేదు. ఓ అలాగా, అయితే నేనే వెళ్ళి ఇన్ఫార్మ్ చేస్తాను. ఏమయ్యా, పని పూర్తయిందా? అయింది. భర్తను చంపిన హంతకురాలిగా పోలీసులు రేపు నా భార్యను అరెస్ట్ చేస్తారు. నేను చనిపోయినట్టుగా రికార్డ్స్ లో రాసుకుంటారు. సరే సరే, ముందు సంతకాలు కూడా పెట్టాయి. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. సంతకం పెట్టు. డబ్బేది? రెడీగానే ఉంది తమ్ముడు. నాకు తెలుసయ్యా, నువ్వు డబ్బు కోసమే మాతో చేతులు కలిపావని. అందుకే మా మీదున్న కంప్లైంట్స్ అన్ని మాఫీ చేసినందుకు 2 కోట్లు, పవర్ ప్లాంట్ మాకు శాంక్షన్ చేసినందుకు 5 కోట్లు, విజిలెన్స్ ఆఫీసర్ను చంపింది మేమేనని నీ పెళ్ళాన్ని తయారు చేసిన ఫైల్ మాకు ఇచ్చినందుకు 3 కోట్లు. మొత్తం 10 కోట్లు. ఐఏఎస్ ఆఫీసర్ గా జీవితాంతం కష్టపడినా దొరకనంత డబ్బు ఒక్క రాత్రిలో సంపాదించు. ఈ డబ్బంతా ఏం చేసుకుంటావయ్యా? 10 కోట్లు సంపాదించి జీవితాన్ని ఆనందంగా అమ్మాయిలతో ఎంజాయ్ చేయాలని చిన్నపంచి నా లైఫ్ అంబిషన్. అందుకే సిన్సియర్ ఆఫీసర్లా ఈ అవకాశం కోసం ఎదురు చూశాను. ఇక కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాను. గుడ్ బై టు ఆల్. చీకట్లో నువ్వు చేస్తున్న పాపం బయటపడిందని షాక్ అయ్యావా? చిచి నాన్న, ఐఏఎస్ ని అవినీతికి తాకట్టు పెట్టిన నీలాంటి కొడుకు తండ్రినైనందుకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది. అక్రమ సంపాదన కోసం భార్యని బలిపశువుని ఉంచేస్తావా? ఇప్పుడే వెళ్ళి శాంభవితో అంతా చెప్పేస్తాను. మిమ్మల్ని వదిలిపెట్టండి రా, మీ అంతు చూస్తాను. అమ్మా శాంభవి, శాంభవి, అమ్మా శాంభవి, శాంభవి. నేనేమైనా తొందరపడ్డానా? ఇంకొక క్షణం నువ్వు చంపడం ఆలస్యం చేసుంటే ఆ పని నేనే చేసుండేవాడిని. పదండి. సారీ డాడ్. నువ్వు బయటుంటే తన ఆటలు సాగవని, డ్యూటీలో భర్తనైనా క్షమించవని నిన్ను జైలు పాలు చేశాడు. నా తరువాత ఇంకో దాన్ని వల్లో వేసుకున్నాడు. ఇదేంటి అని అడిగినందుకు గ్యాస్ స్టవ్ లీక్ చేసి నా ప్రాణం తీయడానికి కూడా సిద్ధపడ్డాడు. 7 అడుగులు నడిచి 7 ఏళ్లు కాపురం చేసి నన్నే వదిలించుకున్నప్పుడు మోసి తీరాక మీలాంటి వాళ్ళని మోసం చేయడాన్ని మీరెందుకు ఆలోచించరు? కీర్తి, చైతన్య ఇప్పుడు ఎక్కడున్నాడు? ఏదో హోటల్ కొని సెటిల్ అవ్వాలని దాన్ని బాబుని తీసుకొని గోవా వెళ్ళాడు. బాబునైనా బాగా చూసుకుంటున్నాడా? బాబు పేరు మీద బ్యాంకులో ఉన్న డబ్బు ఇంకో 6 నెలలకు మెచ్యూర్ అవుతుంది. ఆ తరువాత బాబునేం చేస్తాడోనని భయంగా ఉంది. బాబుని కాపాడుకో, బాబు జాగ్రత్త. వాడిని ఇలాగే వదిలేస్తే ఎంతో మంది ఆడవాళ్ళు చితికి నిప్పు పెడతాడు. వాడిని వదిలేస్తూ బాబు జాగ్రత్త. నన్ను క్షమించు, క్షమించు, క్షమించు. కీర్తి, ఎక్స్క్యూజ్ మీ. yes madam. రీసెంట్ గా గోవాలో ఎవరన్నా హోటల్ స్టార్ట్ చేశారా? yeah, recently. ఆ హోటల్ ఎక్కడుంది? from Vasco Beach. You are so beautiful. और कुछ लेंगे सर? चल इधर मत आना, जाओ.
ఇంతకాలం నేను బ్యాచులర్ గా ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఐఎమ్ వెరీ లక్కీ. ఎందుకని? లేకుంటే నీలాంటి అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకునే అదృష్టం దొరికేది కాదుగా. ఇంతకీ మనం పెళ్ళెప్పుడు చేసుకుందాం? నువ్వెప్పుడంటే అప్పుడే. రై, ఎవరు నువ్వు? తాళి కట్టించుకున్న పాపానికి ఇతని భార్యని. నా కొడుకు కోసం వచ్చాను. నమిత, పెళ్ళైన నమిత వాడివి, నన్ను ఒక బిడ్డకు తండ్రివి, ఓ, నమిత నన్ను అర్థం బ్యాచులర్ చేసుకో. నన్ను చెప్పి ఓ, నన్ను నమ్మించి మోసం చేస్తావా? నమిత, You- నమిత, please, try to- you idiot! చిన్న దెబ్బకే నువ్వు ఇంత ఫీల్ అవుతున్నావు. 4 ఏళ్లు జైల్లో ప్రతి క్షణం చిత్రహింస అనుభవించాను. దానికి నేనెంత ఫీల్ అవ్వాలి? అందులో నా తప్పేం లేదు. ఇన్సూరెన్స్ డబ్బుతో నువ్వు బాబు సుఖంగా ఉంటారనే నేను అలా చనిపోయినట్టు చేశాను. అంతేకాని నిన్ను అనుమానిస్తారనుకోలేదు. మరి కీర్తి విషయం? కీర్త అదొక పీడకల. అందుకేగా చంపేశావు. నేను చెప్పడం ఏంటి? అది యాక్సిడెంట్. కీర్తి నాకంతా చెప్పింది. నా కొడుకు ఎక్కడున్నాడు చెప్పు. ముందు నేను చెప్పేది విను. వినను. ఇంతవరకు నువ్వు చెప్పింది చాలా విన్నాను. ఇప్పుడు నేను చెప్తాను, నువ్వు విను. నా కొడుకు విజుని నాకు అప్పచెప్పు. నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ వినోద్ కమింగ్ ఫ్రమ్ ఆంధ్ర. హాయ్. ఈవిడ ఎక్కడైనా చూసారా? లేదు. ఈవిడ మిసెస్ శాంభవి ఐపీఎస్. షీఈ్ వాంటెడ్ బై ద పోలీస్. ఒకవేళ ఈవిడ ఎక్కడైనా మీకు కనిపించినట్లయితే మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి చెప్పండి. గోవాలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్స్ లోనూ ఈవిడ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. నాట్ ఓన్లీ దట్, ఇక్కడున్న అన్ని హోటల్స్ లోనూ ఎంక్వైరీ చేస్తున్నాం. ఓకే, ప్లీజ్ కోఆపరేట్ విత్ us. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. इस औरत को कहीं देखे? नहीं देखे सर. तुम? నైస్ సార్. ఆయన వస్తాడా? ఆగండి. ఇస్తాడా? వస్తాడు, తీసుకోండి అంతే. बहुत हो गया साहब, पहले पैसे दो. వస్తాడా? हेलो, क्या हुआ? क्या हो रहा है? ఇవే ఇస్తాడు. ये आपका आदमी है क्या? इधर दो, बिल हम दे देंगे. देखो आपके आदमी गंदी लैंग्वेज में बात कर रहा है. గంది గిందని తిరిగిన అనొద్దు, బాటిల్ పగిలిపోద్ది. నారాయణ నువ్వు ఆగు. పైలే పైసే దో సాబ్. బిల్ ఎంత? సర్కిల్ వీడికి ఒక 99 రూపాయలు కొట్టు. కొట్టు చెప్తాను, కొట్టు ముందు. ఏలో తీసుకో తీసుకో. చేన్ సాబ్. లేలో లేలో ట్రిప్ లేలో. నమస్తే సాబ్. థ్యాంక్ యూ సాబ్. ఈ డ్రెస్ కి ఈయన విలువ టిప్ కి ఇచ్చాడు. దిస్ ఈస్ ద పరిస్థితి ఆఫ్ ఇండియా. హలో. పర్వాలేదే, ధైర్యంగానే ఫోన్ ఎత్తావు. భయపడతాననుకున్నావా? పోలీసుల్ని చూసి పారిపోవటానికి నేను నీలా పిరికివాణ్ణి కాదు. అవునో కాదో కాలం డిసైడ్ చేస్తుంది. బాబుని నాకు అప్పచెప్పు. నేనేం చేయను. సరే, రేపు ఉదయం సెంట్ థామస్ చర్చ్ దగ్గర కలుద్దాం. ఏమ్మా, కొడుకు వస్తాడు కదా అని వస్తే వీళ్ళు వచ్చారేంటా అని అనుకుంటున్నావా? మేము నీ ఫైనల్ టార్గెట్ అని జైల్లో అన్నావు. అప్పటిదాకా వెయిట్ చేయడం ఎందుకని ముందే వచ్చాం. దేనికి? చావడానికా? కాదు, నిన్ను చంపడానికి. దిక్కులేని అనాథ శవమని రేపు గోవాలో అన్ని పేపర్లలో నీ ఫోటో ప్రింట్ చేయించడానికి. ఏంటే చూస్తారు? వేసేయండి. వేసేయ్.